శ్రేష్టమైన సమయంలో తన మాటలు వినిపించాలని, మన జీవితాలు మన బ్రతుకులను సరిచేయాలని, ఇంకా పరమ తండ్రికి మహిమకరముగా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుకు దగ్గరగా పరిశుద్ధాత్మనితో అన్యోన్య సహవాసముగా కలిగి ఉండాలని మరి మన మధ్యలో ఆసీనుడయ్యి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవునికి స్తుతి, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు సదాకాలం కలుగును గాక. మరి ఈ సమయంలో వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం తెరిచిపెట్టుకోండి. ఈరోజు దేవుడు తన కృపచేత ఈ యొక్క స్థలమును, సమయమును, అవకాశం నాకు అనుగ్రహించి దయచేసిన నా స్వంత ప్రభువును, నా స్వంత రక్షకుడైన నా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువుకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్తమైన మహిమ ప్రభు పాదాలకి అర్పిస్తున్నాను. ఎందుకు అనంటే లాస్ట్ టైం వాక్యం చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పిన, ఇదే నా చివరి మెసేజ్ కావచ్చు అని. అయితే దేవుడు తన కృపచేత మరలా ఇదే సంవత్సరంలో రెండవసారి మరలా అవకాశం ఇచ్చినాడు. ఈసారి దేవుని కృపను బట్టి, మీరందరూ ప్రార్థన చేసిన విధానమును బట్టి ఏసీటీసీ కాలేజ్లో DCS గ్రాడ్యుయేషన్ దేవుని మహాకృపను బట్టి కంప్లీట్ అయింది. మరి ఇప్పుడు దేవుని కృపను బట్టి పాస్టర్గా దేవుడు తాను ఏర్పరచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఇందును బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ నా కొరకు ప్రార్థించిన మీకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి మనం వెళ్దాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు కూడా మా స్తుతి, ఆరాధన, నైవేద్య ధూపము నాయన నీవు పొందుకొని ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన, నీ వాక్యములను ధ్యానిస్తూ ఉండగా ప్రభా, నీ వాక్యముల చేత మాతో మాట్లాడమని కోరుతున్నా మా తండ్రి. ఏమి నువ్వు వినిపించాలి, ఏవి తెలియపరచాలని ఉద్దేశిస్తున్నావు, నీ వాక్యముల గూఢమైన సంగతులు మాకు తెలియపరిచి మా బ్రతుకులను మార్చి నీ నామానికి మహిమకరంగా జింపజేసి నీ నామానికి అత్యధికమైన మహిమను కొని తెచ్చుకోమని నిన్నే స్తుతిస్తూ నేనే గనపరుస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి విశ్వాసంతో వినయంతో అడిగి వేడుకొని స్తుతులను అర్పిస్తున్నాను నా పరలోకపు తండ్రిని, ఆమేన్. లాస్ట్ టైం కూడా అపోస్తల కార్యముల నుంచే దేవుడు వాక్యం చెప్పించినాడు. ఈసారి కూడా అపోస్తల కార్యం నుంచే దేవుడు వాక్యం చెప్పిస్తున్నాడు. మీరందరూ కూడా బైబిల్ బాగా చదువుతూ ఉంటారు, అవునా? అవునా? ఇట్లనండి, లేదంటే ఇట్లన్నానండి, ఏదో ఒకటి అర్థం చేసుకుంటారు. ఇట్లా అన్నారంటే మీరు బైబిల్ చదవట్లేదని, ఇట్లా అన్నారంటే బైబిల్ చదువుతున్నారని. ఓకే, సరే. బైబిల్లో ఒక యవనస్తుడున్నాడు, చాలా మంది కూడా ఉన్నారు. అయితే ఈరోజు మనం ధ్యానించుకునేది ఒక యవనస్తుని గురించి మనం ఈరోజు ధ్యానిస్తాం. ఒక యవనస్తుడు దేవుని సన్నిధిలో ఉండి కిందికి పడిపోయినాడు. తెలుసా మీకు ఆ యవనస్తుడు ఎవరు? చెప్పాలి. అపోస్తల కార్యంలో సొలొమోను రాజు రాడమ్మా. ఐతుకు. ఓకే, దేవునికి స్తోత్రం, మీరు బైబిల్ చదువుతున్నారు. సరే, ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథములు 20వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. ఈరోజు దేవుని చిత్తం అయితే మరలా మిగతాది ఇంకొకసారి ధ్యానించుకుందాం. ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు పౌలు గారు 3వ మిషనరీ ప్రయాణంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇక్కడ మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఇక్కడ చూస్తే 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము
కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఈ జరిగినటువంటి సంఘటన ఎక్కడనంటే త్రోయ అనే పట్టణం, త్రోయ అనే ప్రాంతం ఇది. ఇక్కడ పౌలు గారు మిషనరీ ప్రయాణంలో, 3వ మిషనరీ ప్రయాణంలో వెళుతూ ఉండగా ఈ యొక్క త్రోయ అనే పట్టణంలో అక్కడ కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధులను కలుసుకోవడం కోసమని ఆ త్రోయ పట్టణానికి వచ్చి ఒక మేడగదిలో వాళ్ళందరూ కూడుకొని 3వ అంతస్తులో మేడగదిలో కూడుకొని వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అలాగనే పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పేటటువంటి మాటలు వింటున్నారు. ఏ రోజు? ఆదివారం. సరిగ్గా మనలాగానే ఆదివారం సాయంకాలం రాత్రి సరిగ్గా మనలాగానే వాళ్ళు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. ధ్యానిస్తున్నటువంటి క్రమంలో పౌలు గారు ఏం చేస్తున్నారంటే అక్కడ అర్ధరాత్రి వరకు పౌలు గారు విస్తరించి మాట్లాడడం అవసరమా అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే అవసరమే అని తెలుస్తుంది. ఎందుకనంటే ఆ మరునాడు పౌలు గారు ఏం చేస్తారనంటే అక్కడ నుండి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరత ఉంది. పౌలు గారు అక్కడ నుండి వెళ్ళిపోవాల్సిన అవసరత అక్కడ ఉంది. ఉదయాన్నే లేవాలి, లేచి ఆయన ఓడ ప్రయాణం మరలా ప్రారంభించాల్సిన అవసరత ఉంది. ఇదంతా కూడా మేడగదిలో 3వ అంతస్తులో ఆ ప్రార్థన జరిగేటటువంటి ఆ సందర్భంలో మరి ఏమి జరిగి ఉందో మనం ఈరోజు లోతుగా వెళ్ళి లోతైన మర్మములు మనం తెలుసుకుందాము. అలాగే పౌలు గారు ఒకవేళ అక్కడి నుండి మరలా వెళ్ళిపోతే అక్కడికి వస్తాడా రాడా అనేది కూడా కన్ఫర్మేషన్ లేదు. అందుకనే పౌలు గారు ఏం చేస్తున్నారు అంటే ఆయన అంత సమయం మీరిన కూడా అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అర్ధరాత్రి వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాడంట. అంటే దాని లెక్క అంతకు ముందు ఏమొస్తుంది? రాత్రికి ముందు సాయంకాలం వేళ, సాయంకాలం వేళ నుండి రాత్రి వరకు, రాత్రి అయినా కూడా అర్ధరాత్రి వరకు అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. నిజంగా దేవుని వాక్యం వినడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, మీలాగనే ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ అప్పట్లో మనకున్నటువంటి విధంగా ఈ లైట్స్ కానివ్వండి, ఈ ఫ్యాన్లు కానివ్వండి, ఇటువంటి బెంచెస్ కానివ్వండి, ఇటువంటివి ఏవి కూడా వసతులు వాళ్ళకు లేవు. కానీ అక్కడ వాళ్ళు ఎలా కూర్చుంటున్నారో తెలుసా? 3వ అంతస్తులోకి వచ్చి ఒక్కొక్క దివిటిని పట్టుకొని వారు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చేవారంట. ఒక్కొక్క దివిటి అంటే ల్యాంప్. ఓకే, అది పట్టుకొని వచ్చేవారు. వచ్చి అక్కడ కూర్చొని ఆ ఒక్కొక్కరు తెచ్చుకున్నటువంటి ఆ ల్యాంప్ ఏదైతే ఉందో, ఇది ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వాళ్ళు కూర్చున్నప్పుడు అక్కడ అనేకమైన దీపాలు వెలగడం వలన అక్కడంతా కూడా ఒక వెలుగు వచ్చేది. ఆ వెలుగులో వీళ్ళు కూర్చొని అక్కడ పౌలు గారు ప్రసంగించే వాళ్ళు, ఇక్కడ కూర్చున్నటువంటి వారు వినేటటువంటి వారు. అలాగే ఇక్కడ చక్కగా దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉంది. చక్కగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు గురించిన లోతైన విషయాలు, లోతైన మర్మములు చక్కగా తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకున్నటువంటి ఆ సందర్భంలో ఒకానొక యవ్వనస్తుడు అక్కడికి వచ్చినాడంట. వచ్చి ఆ యవ్వనస్తుడు అక్కడ కూర్చున్నాడంట. ఎక్కడ? కిటికీ దగ్గర కూర్చున్నాడంట. కిటికీ దగ్గర కూర్చున్నాడంటే దానికి గల కారణం ఏంటి? ఫస్ట్ వచ్చింటాడు కదా. ఫస్ట్ వచ్చింటాడా? ఎప్పుడు వచ్చింటాడు? లాస్ట్లో వచ్చింటాడు. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చింటాడు కదా. మనలో కూడా చాలా మంది యూత్ మీటింగ్ 6 గంటలకి 6:30 అంటే ఎన్ని గంటలకు వస్తుంటారు? లేటుగా వస్తుంటారు. ఆలస్యం వస్తే ఏమవుతుంది ఈరోజు అర్థమవుతుంది మీకు. ఓకే, ఆలస్యంగా వచ్చినాడు. అయితే ఈ యవనస్తుని పేరు ఏం పేరు అన్నానంటే ఐతుకు.
ఐతుకు అనే మాటకు అర్థము అదృష్టవంతుడు. అదృష్టవంతుడు. ఐతుకు అనే మాటకు అర్థము అదృష్టవంతుడు. మరి ఈ పేరులో అదృష్టం ఉంది, కానీ ఆ బిడ్డ జీవితంలో అది లేకుండా పోయింది. అదృష్టానికి ఆపోజిట్ వర్డ్ దురదృష్టం. ఇక్కడ తెలుగు టీచర్లు చాలా మంది ఉన్నారు. అదృష్టానికి ఆపోజిట్ వర్డ్ దురదృష్టం. అదృష్టం అని అతని పేరుకి అర్థం ఉంది, కానీ అతను ఒక దురదృష్ట పరిస్థితిలో ఆ బిడ్డ ఏమైనాడంటే ఆ కిటికీలో కూర్చొని అక్కడి నుండి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పిల్లవాడు, ఈ యవనస్తుడు ఇలా కిటికీలో నుండి పడిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఈ కిటికీలో నుండి ఆ బిడ్డ పడిపోవడానికి గల కారణం ఏమైంది? నిద్రపోయినాడంట. నేను అంటాను, పౌలు గారు అంత ప్రసంగికుడు వాక్యం చెప్తుంటే నిద్ర ఎట్లా వస్తుంది? మనలో కూడా చాలా మంది ఇటువంటి రోగం కలిగిన వాళ్ళు ఉంటారు. వాక్యం చెప్తుంటే జ్వాలపాట అన్నట్టు ఉంటుంది కదా. వాక్యం చెప్తుంటే జ్వాలపాట అన్నట్టు ఉంటుంది. పౌలు గారు అంతటువంటి గొప్ప ప్రసంగికులు అక్కడ నిల్చొని వాక్యం చెప్తుంటే, దేవుని వాక్యం చెప్తుంటే, ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడు అనంటే కిటికీలో కూర్చున్నాడంట. కిటికీలో కూర్చొని ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడంట. దేవుని మాటలు అంటే నిద్రను కలుగజేస్తాయా, మేల్కొనిలాగా చేస్తాయా? మేల్కొనిలాగా చేస్తాయి. అయితే ఈ యవనస్తునికి ఎలా ఉన్నాయి తెలుసా ఈ మాటలు? జ్వాలపాటలాగా ఉన్నాయి. మరి ఇటువంటి యవనస్తుడు ఈడ కిటికీలో కూర్చుని ఏం చేస్తున్నాడు తెలుసా? గాఢ నిద్రపోతూ పౌలు గారు చాలాసేపు ప్రసంగిస్తూ ఉండగా నిద్రా భారము వలన జోగి. ఏం భారం అంట? సమస్త భారం మోసుకొనిచున్న సమస్త జనులారా అంటే నిద్ర భారం కూడా మోసుకొని వస్తారు. భారముతో నిద్రపోతున్నాడు అంట ఇక్కడ. అంటే ఎంత అలసిపోయి ఉంటాడు కదా వాక్యం విని కదా. ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోండి ఆ పరిస్థితిని, మన మైండ్లో అది సెట్ చేసుకుంటే అక్కడ జరిగే సంఘటనలు అన్నీ కూడా మనకు చాలా చక్కగా అర్థమవుతాయి. అలాగే ఇక్కడ యవనస్తుని ఒకరిని చూసినాం కదా మనము. ఇంకొక యవనస్తుడు కూడా ఉన్నాడు. ఎవరు తెలుసా మీకు? తిమోతి గారు కూడా అక్కడ ఉన్నారు. పౌలు గారితో పాటు తిమోతి గారు కూడా ఉన్నారు. అయితే ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పౌలు గారి దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాడు. అయితే ఐతుకు గారు ఏం చేస్తున్నారు తెలుసా? చక్కగా నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక్కసారిగా 3వ అంతస్తు నుండి క్రిందకి జారి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ చూస్తే ఎందుకు ఈయన కిటికీలో నుండి పడిపోవడానికి గల కారణం మొట్టమొదటిది ఏంటి చెప్పాలి? గాఢ నిద్ర. అంతకంటే ఇంకోటి ఉంది. కరెక్ట్, ఎవరో చెప్పారు, ఆలస్యంగా. మొట్టమొదటిది ఏంటి తెలుసా? ఆలస్యంగా రావడం. దేవుని మాటలు వినడానికి ఎలా వెళ్ళాలి? ఆతురతతో వెళ్ళాలి. దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథం 122వ సంకీర్తన 1వ చరణంలో దావీదు గారు భలే మాట అంటారు. ఏమంటారు ఒకసారి చూద్దాం. 122వ కీర్తన 1వ చరణం. చాలా ఏం చేశాడంట? యెహోవా మందిరమునకు వెళ్దామన్నప్పుడు సంతోషిస్తున్నాడంట. సంతోషంతో వచ్చే వారి జీవితాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి తెలుసా? ఫలభరితంగా ఉంటాయి. దేవుని సన్నిధికి సంతోషంగా రాకపోతే వారి జీవితాల్లో ఫలాలు ఉండవు. దేవుడు చేసినటువంటి మేళ్లను,
దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం ఉంచుకొని మనం దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన గుమ్మములోనే ఆడ వస్తూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? మన నోటన స్తుతి చెల్లిస్తూ లోపలికి వచ్చి ఆసక్తితో, ఆశతో దేవుని మాటలు వినడానికి, ఆయన్ను స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. అయితే ఇక్కడ ఈ యవనస్తుడు ఎలా వస్తున్నాడు? ఆలస్యమైనాక వస్తున్నాడు. ఆలస్యం అనేది మన జీవితాల్లో చాలా ప్రమాదకరమైనది. మనము దేవుని దగ్గర ఎంత త్వరగా జవాబు పొందుకోవాలనుకుంటామో మన ప్రార్థనకు, దేవుడు కూడా మనము ఎంత సమయానికి వస్తున్నాం అనేది కూడా పరిశీలన చేస్తాడు తెలుసా? మనం ఎప్పుడైతే ఆలస్యంగా దేవుని మందిరానికి వస్తామో అప్పుడు మన జీవితాల్లో కూడా ఆలస్యమే జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు మనం దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తామో మన జీవితాల్లో కూడా ఆలస్యమే ప్రారంభమవుతుంది. అలాగే ఈ యవనస్తుడు ఆలస్యంగా వస్తున్నాడు. ఆలస్యంగా వస్తున్నాడు. రెండవది చూద్దాం, ఎలా వస్తున్నాడు తెలుసా? ఎక్కడ కూర్చున్నాడు? కిటికీ దగ్గర. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది ఏం సీటు? సినిమాలో పోయేటోళ్ళకైతే బాగా అర్థమవుతుంది. బాల్కనీ సీటా? ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు అంటే మీరు ఎవరు సినిమాలు చూడరు. దేవునికి స్తోత్రం, ఆమేన్. కిటికీ దగ్గర కూర్చున్నాడు. కిటికీ దగ్గర నేను అంటాను, పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఇప్పుడు ఎలా కూర్చున్నారు? చక్కగా కూర్చున్నారు. ఇతను వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? మీలాగా వాళ్ళు కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. ఆ చీకటిలో వాళ్ళు చేతితో ఆ బుడ్డిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టుకొని దేవుని వాక్యం ఏం చెప్తాడో అని ఆసక్తితో వినడానికి వాళ్ళు వచ్చింటే, ఈ యవ్వనస్తుడు వచ్చిందే ఆలస్యంగా వచ్చినాడు. వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీ ప్రక్కన కూర్చున్నాడంట. అంటే ఇతనిలో ఏం కనపడుతుంది? శ్రద్ధ లేకపోవడమా? నేనేమనుకుంటున్నా అంటే ప్రత్యేకత కోరుకుంటున్నాడా అనుకుంటున్నా. అవునా? ప్రత్యేకంగా కూర్చోవాలనుకుంటున్నాడు. సహవాసంలో కలిసి కూర్చోవడం ఒక ధన్యకరం. సహవాసంలో లేకుండా బయట కూర్చోవడము, సహవాసం లేకుండా బయట తిరగడం అనేది అది శాపం. సహవాసం ఎందుకు పెట్టాడు? ఆది అపోస్తలులు ఏం చెప్పారు? ఆది అపోస్తల బోధ ఏమి? రొట్టె విరుచుట ఎందును సహవాసం ఎందును అన్నారా లేదా? సహవాసంలో లేకపోతే చాలా ప్రమాదకరం. సహవాసంలో లేకపోతే ఆత్మీయ స్థితిలో మనం ఎదగలేము. ఇక్కడ ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రత్యేకత కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడోది మనం చూద్దాము, ఇతని వైఖరి ఎలా ఉందనంటే ద్విమనస్కు కలిగి ఉన్నాడు, ద్వంద్వ మనస్కు కలిగి ఉన్నాడు, రెండు మనస్సులు కలిగి ఉన్నాడు. కిటికీలో ఎందుకు కూర్చుంటారు? శ్రద్ధగా దేవుని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు దేవుని మాటలు వినడానికి, దేవుని సహవాసంలో ఉండకుండా కిటికీలో ఏం పని ఉంటుంది? కిటికీలో ఎందుకు ఏం పని ఉంటుందో మీరే చెప్పాలి. ఒకవైపు దేవుని మాటలు వింటాడు, ఒకవైపు సాతాను మాటలు వింటాడు. అవునా? ఇప్పుడు అందరు కలిసి కూర్చున్నప్పుడు అందరు కలిసి కూర్చొని దేవుని వాక్యాన్ని వినడం అది శ్రేయస్కరం. ఎప్పుడైతే నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను సహవాసంలో ప్రత్యేకంగా ఉండాలి, నేను చర్చిలో ప్రత్యేకంగా ఉండండి. పాపులతో కలవక పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి, అది మంచిదే. కానీ సహవాసం అంతా పరిశుద్ధుల సహవాసం అయి ఉంటే ఈ యవనస్తుడు ఎక్కడున్నాడు? కిటికీ పక్కన కూర్చున్నాడంట. కిటికీ పక్కన కూర్చొని ఒక ప్రత్యేకత కోరుకొని కిటికీ పక్కన కూర్చొని ఏం చేస్తున్నాడు? కిటికీ పక్కన ఏమొస్తుంది? చల్లగాలి వస్తుంది కదా. పౌలు గారు బాగా నెయ్యి బిస్కెట్ లాగా మాటలు చెప్తూ ఉంటే పక్కన గాలి వస్తుంటే ఆ గాలికి చక్కగా నిద్రపోకుండా ఇంకేం చేస్తాడు కదా. లోపల ఉన్నాడు, బయట కూడా ఆలోచిస్తున్నాడు. లోపల కూర్చున్నాడు,
కానీ ఆలోచనలు ఎక్కడ? బయట వైపు పోతున్నాయి. అలాగే వాక్యములో ఉన్నాడు, లోకంలో కూడా ఉన్నాడు. ఫస్ట్ది ఏంటి? చెప్పాలి. ఫస్ట్ది లోపల ఉన్నాడు, బయట కూడా వాక్యములో ఉన్నాడు, దేవుడితో ఉన్నాడు, సాతానుతో కూడా ఉన్నాడు. అలాగనే వెలుగులో ఉన్నాడు. అలాగే ఇంకోటి చూద్దాం. వేడిగా ఉన్నాడు, దేవుని మాటలు వింటున్నాడు. ఇప్పుడు భలే చెప్తున్నారు మీరు, చక్కగా చెప్తున్నారు. రెండు మనస్సులు అన్నమాట. ద్విమనస్కు అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది అనేది మనం తెలుసుకోవాలి. ఆ ద్విమనస్కు చేత ఏం చేస్తామంటే తెలుసా? ఒక్క దాంట్లో స్థిరంగా మనం నిలబడలేము, ఒక స్థిరమైన ఆలోచన మనం తీసుకోలేము, దేవుని మాటలు శ్రద్ధగా మనం ఆలకించలేము, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలో ఏకీభవించలేము. ఎప్పుడైతే మనం ద్వంద్వ మనస్సు కలిగి ఉంటామో మనము వెచ్చగా ఉండము, చల్లగా ఉండము. ఎట్లా ఉంటాం? నులివెచ్చనగా ఉంటే ఏమవుతుంది? ఉమ్మి వేస్తారు. ఉమ్మి వేస్తే మళ్ళా తిరిగి తీసుకుంటారా? అది. నాలుగోది ఏంటో చూద్దాం. ఇతడి ప్రవర్తన సరైనదిగా లేదు. ఇతను పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి? ఆలస్యంగా రావడం. రెండోది ఏంటి చెప్పాలి? రెండోది ప్రత్యేకత కోరుకోవడం. మూడోది ద్విమనస్కులు. నాలుగోది ఏంటంటే ఇతడి ఆలోచన విధానం సరైనది కాదు. ఏంటి సరి అయినది కాదని అంటే, ఇప్పుడున్నటువంటి క్రైస్తవులకు ఎలాంటి బోధకులు కావాలో తెలుసా? మంచి హుందాతనంతో కారులో ఎక్కి కారులో దిగి అలా 5 నిమిషాలు కనపడి ఇలా 5 నిమిషాలు స్టేజ్ ఎక్కి అలా ప్రసంగం చేసి ఇలా ప్రసంగం ఆపేసి దిగిపోయేటోళ్ళు కావాలి కదా. ఇక్కడ నేను ఒక మాట చెప్పనా? పౌలు గారు ఎంత గొప్ప దైవజనుడు కదా. అతను చెబుతున్నటువంటి మాటలు అంటే ఆయనకి ఇష్టం లేదు. అసలు పౌలు గారినే ఇష్టపడకున్నాడు దైవజన్ని ఇష్టపడే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మంచిదే, దైవజనులు చెప్పే మాటలు మనం ఆలకిస్తున్నాం, మంచిదే. దైవజనులను ఎప్పుడు వాళ్ళు చెప్పే మాటలు మనం స్వీకరిస్తాం? వాళ్ళు కరెక్ట్గా చెబుతున్నారు, అవునా? వారు కరెక్ట్గా చెప్తున్నారు, కరెక్ట్గా నడిపిస్తున్నారు, కరెక్ట్గా వాళ్ళని వెంబడించడం అంటే మనం క్రీస్తునే వెంబడించాలి లేదన్ను. అయితే వాక్యం వినుటలో ప్రతిరోజు కూడా ఒక దైవజనుడు మనం చెప్పే మాటలు మనం ఖచ్చితంగా వినాలి, ఆత్మీయతలో బలపడడానికి. ఇక్కడ ఈ యవనస్తునికి ఏంటి తెలుసా? పౌలు గారు అంతటోడు అక్కడ నిలబడి వాక్యం చెప్తుంటే ఆ పిల్లవాడిలో ఏముంది తెలుసా? చిన్న చూపు ఉంది. దైవజనుడు అంటే చిన్న చూపు. ఆ బిడ్డలో ఏముంది తెలుసా? ఒక అహంకారమైనటువంటి మనస్సు ఉంది. అది చాలా ప్రమాదం. యవనస్తునికి ఉండకూడనిది ఇది. అహంకారము, గర్వం అనేది ఇలాంటిది ఉందంటే చాలా ప్రమాదకరమైనటువంటిది. నేను ఈ మధ్యలో ఏమనుకున్నాను తెలుసా? చర్చిలో చెప్పినటువంటి దైవజనుల మాట వినరు. ఆయా గ్రౌండ్స్లో కానివ్వండి, ఆయా మీటింగ్స్లో కానివ్వండి, వచ్చేటటువంటి దైవజనులు చెప్పినప్పుడు మాటలు మనం విని వెంటనే పశ్చాత్తాపడి వెంటనే కన్నీళ్లు కార్చేసి ప్రార్థన చేస్తుంటాం కదా. నేను అంటాను, అక్కడ చెప్పేది వాక్యమే, ఇక్కడ చెప్పేది వాక్యమే కదా. మీ సంఘాల్లో చెప్తున్నది వాక్యమే కదా. మరి మీకు ఎందుకు పశ్చాత్తాపం రావట్లేదు అంటే మీలో ఏంటి భావన? దైవజనుడు అంటే ఒక చిన్న చూపు. మీకు తెలుసు కదా బిలాం గారి గురించి. ఎవరితో మాట్లాడించినాడు? గాడిదతోనే మాట్లాడించినాడు కదా, అవునా కదా. దైవజనుడు అంటే ఎప్పటికీ కూడా చిన్న చూపు మనం ఎప్పుడూ కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉండడం అనేది మన ఆత్మీయ జీవితానికి ప్రమాదకరం అనేది విషయాన్ని మనం తెలుసుకోవాలి.
ఓకే, ఇంకొక విషయం, లాస్ట్ విషయం మనం చూద్దాము. 5వ విషయము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదొక్కటి ఒక ఎత్తు, లాస్ట్ది ఏంటో తెలుసా? దేవుడంటే కరెక్ట్, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. కాబట్టి ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ కూర్చొని దేవుని మాటలు వినిపడుతూ ఉంటే ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? జ్వాల పాటలాగా వింటున్నాడు. అందుకనే నిద్ర వచ్చింది. ఇలాగున్న నిద్రించి ఏం చేశాడు? పడిపోయినాడు. నిజంగా నేను అంటాను, ఆ శ్రేష్టమైన సమయాన్ని ఈ బిడ్డ దాన్ని సంపాదించుకోలేకపోయినాడు కదా, దాన్ని ఆ బిడ్డ స్వీకరించుకోలేకపోయినాడు. దేవుని జీవం గల మాటలను ఈ బిడ్డ ఏం చేశాడు? పెడచెవిన పెట్టినాడు. దేవుడు మనతో ఎందుకు మాట్లాడిస్తాడు అని అంటే, ఈరోజు ఆదివారం మొదటి దినం అయితే ఈ వారాంతరం అంతట్లో మనం ఎలా జీవించాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా సరి చేసుకోవాలో, ఏమి లోపాలు మనం తీసివేసుకోవాలో వాటిని గూర్చి మనకు తెలియజేస్తుంటాడు. అలానే ముందున్న హెచ్చరికలు ఏవైతే ఉంటాయో ముందుగానే దైవజనుల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. ఆ విషయాలన్నీ వినడానికి ఇష్టపడట్లేదు అని అంటే వీళ్ళలో ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. భయము భక్తి ఉన్నవాడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఎలా ఉంటాడు? వణకుతూ ఉంటాడు. ప్రతి మాట నాతోనే మాట్లాడుతున్నాడు, ప్రతి మాట నాకే దేవుడు వినిపిస్తున్నాడు, ఇది నా కొరకే అనేది మనం అన్వయించుకుంటాం. ఎప్పుడైతే అలా అన్వయించుకోవట్లేదో, ఎప్పుడైతే పెడచెవిని పెడుతున్నామో, ఎప్పుడైతే లేచి మధ్యలో వెళ్ళిపోతున్నామో మనం శాపగ్రస్తులం తెలుసా? మనం శాపగ్రస్తులం. ఎందుకనంటే జీవము గల దేవుని మాటను మనం తృణీకరించినప్పుడు మనం ఏమవుతాం? శాపగ్రస్తులమే అయ్యేది. అంత గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి ఆ సందర్భాల్లో ఈ 5 క్వాలిటీస్ మనలో ఉన్నాయనుకోండి, ఈ ఐదు విషయాలు మనలో ఉన్నాయనుకోండి, మనం ఖచ్చితంగా పడిపోతాం. బైబిల్లో ఇలాగున పడిపోయినటువంటి వారిని కొంతమందిని మనం చూద్దాము. అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లుగా ఇక్కడ యవనస్తుడు ఏం చేశాడు? పక్కన కూర్చొని కిటికీలో నుండి ఏం చేశాడు? కిందకి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని సేవకుడు నిద్రపోతే ఎంత ప్రమాదమో తెలుసా? ఎంత ప్రమాదమో తెలుసుకోవాలనంటే, నిజంగా మనం బైబిల్ని బాగా చదివినామనంటే మనకు దాని గురించి విలువ తెలుస్తుంది. నిద్రపోతులుగా ప్రభు మనల్ని రక్షించుకొని కూడా, ప్రభు మనల్ని నిలబెట్టుకొని కూడా, ప్రభు మన కొరకు ఎన్నో కార్యాలు చేసి కూడా మన జీవితాల్లో ఆయన కొరకు నిలబెట్టుకుంటున్నప్పుడు ఇంకా మనం నిద్రపోతే ఏమవుతుందో తెలుసా? చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. నేను చెప్తాను. ఇక్కడ సంసోను గారి గురించి, దెలీలా గారి గురించి మనం చూస్తాం. ఇక్కడ ఎవరి గురించి? సంసోను గురించి, దెలీలా గురించి. 9వ వచనం కాదు, 19వ వచనం. ఇక్కడ నేను చదువుతాను. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము ఏమైందంట? తొలగిపోయిందంట. నిజంగా సంసోను గారి జీవితంలో ఎలా అతని బలాన్ని పోగొట్టుకున్నాడు అని అంటే నిద్రపోవటం వలన ఏం జరిగింది అని అంటే, అసలు ఆయన ఎందుకు ఏర్పాటు చేయబడినాడు? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను సంరక్షించడానికే ఆయన ఒక న్యాయాధిపతిగా, ఆయన ఒక రక్షకుడిగా వారికి ఉన్నాడు. ఆ పని చేయవలసినటువంటి ఆయన ఎక్కడున్నాడు?
ఒక స్త్రీ ఒడిలో పడుకొని ఉన్నాడు. ఒక స్త్రీ ఒడిలో పడుకొని ఏం చేస్తున్నాడు? ముచ్చట్లు పెడుతూ ఆమెను ఆట పట్టిస్తూ ఉన్నాడు. ఇది అవసరం అంటారా? ఇది సరైనదే అంటారా? ఏం చేయాలో ఆ పని చేయకుండా వేరే పని చేస్తున్నాడు. ఆ పని చేస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమె చిన్నగా లాలపాట పాడుతూ నిద్రపుచ్చింది. నిద్రపుచ్చేసి ఏం చేసింది? తన జడను తీసి ఆయన బలము తొలగిపోయింది. నేను అంటాను, దేవుని ప్రణాళికను చెడగొట్టింది. దేవుని ప్రణాళికను చెడగొట్టుకున్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తుంటామో తెలుసా? యుద్ధము చేయవలసినటువంటి సమయంలో, లేదంటే ప్రభు కోసం నిలబడి జీవించాల్సినటువంటి సమయంలో, ప్రభు మనకిచ్చినటువంటి పనిలో మనం నిలబడాల్సినటువంటి సమయంలో మనం ఏం చేస్తుంటామో తెలుసా? నిద్రపోతూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించాడు? చదువుకోవడానికి, చక్కగా మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి. మీ తల్లిదండ్రులు అక్కడ పొలం పని చేసో, లేకపోతే బిజినెస్ చేసో, లేకపోతే వ్యాపారము, లేకపోతే ఏదైనా కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు తిని తినక మీ కొరకు పంపిస్తున్నారు. అవునా? పంపిస్తున్నటువంటి మీరు నిజంగా నేను అడుగుతున్నాను, మీరు నిజంగా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారా? ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మనం శాంసన్ గారి గురించి చూస్తున్నాం. జనాల్ని రక్షించవలసినటువంటి ఆయన ఒక అమ్మాయి ట్రాప్లో పడిపోయినాడు. నేనంటాను, అంత బలం ఇచ్చిన దేవుడు, అంత అభిషేకం ఇచ్చినటువంటి దేవుడు, అంత శక్తినిచ్చినటువంటి దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేయలేడా? ఒక భార్యని ఇవ్వలేడా? ఇవ్వగలడు కదా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? సొంత ప్రయత్నం చేస్తున్నాడు. సొంత ప్రయత్నం చేసి ఏం చేస్తున్నాడు? దెలీలా, ఆమె ఒక చెడ్డ వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర పోయి పండుకొని ఉన్నాడు. నేను అంటాను, యవనస్తులారా, మీకు రోషం పుట్టాలని మాట చెప్తున్నాను. నిజంగా మీ గుండెల మీద వేసుకొని ధైర్యంగా మీరు చెప్పగలరా? నాకు దేవుడు తప్ప, నా తల్లిదండ్రులు తప్ప నా హృదయంలో ఎవరు లేరని. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నానంటే, ఒక చిన్న తప్పు వలన దేవుని యొక్క ప్రణాళిక చెడిపోయింది. దేవుని యొక్క ప్రణాళిక చెడిపోయింది. దేవుని ప్రణాళిక చెడగొట్టేది ఎవరో తెలుసా? మనమే. మన పట్ల ఎన్నో ఉద్దేశాలు ఆయనకు ఉంటాయి, ఎన్నో ప్రణాళికలు ఆయన వేసింటాడు. ఆయన చిత్తానుసారంగా నడిపించమని మనం కూడా ఎప్పుడు రక్షింపబడినప్పుడు ప్రార్థన చేసుకుంటాం కదా. బాప్తిజం తీసుకున్నాక ఏమంటాం? ప్రభా, నీ చిత్తమే నా చిత్తం ప్రభా, నీ చిత్త ప్రకారంగా నన్ను జీవింపజేయ ప్రభా అని అర్థం. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు కూడా తన చిత్తానుసారంగా నడిపించడానికి చక్కని బాటలు ఆయన వేసుకుంటూ వస్తుంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఎవడో గాలికి పోయేవాడిని, ఏదో అందగత్తని, ఏదో పెద్ద అందగాడని వాని ఎంటపడి మన జీవితాల్ని మనం పాడు చేసుకుంటాం. దరిద్రపు నిద్రలోనికి వెళుతున్నారు యవనస్తులు. అనవసరమైనటువంటి నిద్ర, వ్యభిచారంతో కూడినటువంటి నిద్రలు. నిన్ను సృష్టించిన దేవునికి తెలియదా నీకు ఒక మంచి భర్తనివ్వాలని, భార్యనివ్వాలని? ఎందుకు నీకై నీవు సొంతంగా ఆలోచించుకుంటున్నావు? ఒకవేళ నువ్వు ఎంచుకున్నది అది రాంగ్ అయితే, ఇప్పుడు సంసోన్ గారి పరిస్థితి ఏమైంది? ఆయన బలం ఆయనలో నుండి వెళ్ళిపోయింది. నీ బలము పోతుంది, నీ శక్తి పోతుంది, నీకు అవమానం కలుగుతుంది. ఇశ్రాయేలుని కాపాడుటకు ఒక రక్షకుడిగా ఉన్నటువంటి సంసోను ఈరోజు ఏమైపోయినాడు? బందీగా అయిపోయినాడు. నేను చెప్తున్నాను యవనస్తులారా, నేను చాలా మందిని చూశాను. లవ్ మ్యారేజెస్ అనేటువంటివి సరైనవి కాదు. ఆ లవ్ మ్యారేజెస్ వలన స్థిరంగా వారి జీవితం కుదుటగా ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. దయచేసి నమ్మండి. మీకు కోపం కలగొచ్చు, మీరు తిట్టుకున్నా నన్ను బాధ లేదు, కానీ దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా మనం చూద్దాం, సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం.
ఒకానొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడెను. అంతకంటే మనం ముందర చూసినామంటే వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. నిలిచి ఏం చేస్తున్నాడు? ఒకానొక దినమున ప్రొద్దుకృంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి ఏం చేస్తున్నాడు? పడక మీద నుండి లేస్తున్నాడు. అంతవరకు ఏం చేశాడు? నిద్రపోయినాడు. ఇక్కడ దావీదు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాల్సినటువంటి ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నేను అంటాను, దేవుడు అప్పగించినటువంటి పనిని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులైతారు. దేవుని పనిలో మనం నిలిచి ఉండకపోతే, దేవుడు మనకిచ్చినటువంటి చదువులో మనం ఉండకపోతే, దేవుడు మనకిచ్చిన ఉద్యోగంలో మనం ఉండకపోతే, దేవుడు మనకిచ్చినటువంటి పరిసరలో మనం ఉండకపోతే నెక్స్ట్ ఇంకొక పనిలో ఉంటాం. ఏంటది? పాపము, సాతాను పనిలో ఉంటాం. దేవుని పనిలో మనం లేవంటే ఖచ్చితంగా సాతాను పనిలో మనం ఉంటాం. దేవుని పనిలో ఉండడం ఎంతో శ్రేయస్కరం, ఎంతో శ్రేష్టం. దేవుడు అన్ని ఇచ్చినాడు దావీదు గారికి. ఎక్కడో గొర్రెలు కాచుకునేటటువంటి దావీదు గారిని తీసుకొని వచ్చి మహారాజుగా చేసినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయకుండా నిద్రపోయి పడక మీద నుంచి లేచి అటు ఇటు తిరుగుతున్నాడంట. నేనంటాను, అదేమన్నా వాకింగ్ చేసే టైమా? కాదు. యుద్ధం చేయాల్సినటువంటి దావీదు అక్కడ స్త్రీ స్నానం చేసుకుంటుంటే చూస్తూ ఉన్నాడు. ఈయనొక్క నిద్ర ఏం చేసిందో తెలుసా? ఈయనని పాపం వైపుకు నడిపించింది, సాతాను వైపుకి, సాతాను పనిలోకి నడిపించింది. సాతాను గాడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి చదువుని, దేవుడు మనకిచ్చిన ఉద్యోగాన్ని, దేవుడు మనకిచ్చిన పరిచయను, దేవుడు మనకిచ్చినటువంటి ఇంటి బాధ్యతలను తప్పించడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు. జాగ్రత్త. వాటిల్లో మీరు పడినారా? దేవుడిచ్చినటువంటి పనులు మనం చెయ్యకుండా మనం ఇంకా నిద్రించే వారిగా ఉంటే నేను చెప్తున్నాను, నెక్స్ట్ మీరు చేసేది పాపమే. అనవసరమైనటువంటి కార్యం కాదంటారా ఇది దావీదు గారి జీవితంలో? దీని ద్వారా దావీదు గారు ఎంత కోల్పోయినారు తెలుసా? ఎంత కోల్పోయినారు. లాస్ట్కి ఆయనకి ఇచ్చిన అభిషేకమే పోయేటటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన రక్షణ గొప్పది, దేవుడు మీకు ఇచ్చిన అభిషేకం గొప్పది. అంత్యదినముల యందు నా ఆత్మను అందరిపైన కుమ్మరిస్తానన్నాడు ప్రభు. మీ అందరిపైన కూడా పరిశుద్ధాత్మని అభిషేకం ఉంది. అది మీరెవ్వరు కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు. మూడోది మనం చూద్దాం, యోనా గ్రంథము త్వరగా నేను ముగిస్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకే అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? నీనేవ పట్టణానికి పోనైనా ఆడపై రక్షణ సువార్త ప్రకటించు, అక్కడ నా ప్రజలు ఉన్నారు, వాళ్ళని రక్షించి నా వైపునకు త్రిప్పు అనేటటువంటి పనిని, ఉన్నతమైన పనిని ఇస్తే యోనా గారు ఏం చేస్తున్నారు తెలుసా? తర్షీసుకు పారిపోతున్నాడు. ఒక దైవజనుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు తర్షీసుకి పారిపోతున్నప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఓడలో దిగువ భాగానికి పోయి స్లీపర్ బెర్త్ దొరికిందని పండుకుంటున్నాడు. స్లీపర్ బెర్త్ దొరికిందని చక్కగా పండుకున్నాడు. ఆడ ఎవరితో జ్ఞానం పొందుకుంటున్నాడు తెలుసా? ఎవరితో గద్దింపును పొందుకుంటున్నాడు తెలుసా? అన్యజనులతో, దేవుడంటే తెలియని వారితో ఏమంటున్నాడు తెలుసా?
నీ దేవునికి ప్రార్థించు అంటున్నాడు. అంటే వాళ్ళకే అర్థమైనప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఇతనికి ఎందుకు అర్థం కాకుంది అంటే, అప్పుడు అలలు పెద్ద తుఫాన్ రేగుతున్నప్పుడు ఈయన ఏమనుకుంటాడో చెప్పండి యోనా గారు? అబ్బా, వాతావరణం చల్లగా బల ఉంది, ఇక్కడ బాగా వెచ్చగా మనం ఉన్నాము, ఈ టైంలో వేడివేడి పకోడీ ఉంటే ఇంకా బాగుంటుంది కదా, వేడివేడి టీ ఉంటే ఇంకా బాగుంటుంది కదా కదా. ఎంత దౌర్భాగ్య పరిస్థితి కదా. దేవుడు ఏర్పరచుకుంది నీనేవ పట్టణ ప్రజల్ని, వారిని సంరక్షించడానికైతే ఈయన తర్శీసుకు పోతూ అన్యజనులతో బుద్ధి చెప్పించుకుంటున్నాడు. ఏమంటున్నారు చూడండి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది, నీకేం పోయే కాలం వచ్చిందిరా అని అర్థం మన వాడుక భాషలో అయితే. లేచి నీ దేవునికి ప్రార్థించు, నీ దేవునికి ప్రార్థించు. యోన గారి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన నిద్రించడం వలన ఇతరులకు హాని జరుగుతుంది. నువ్వు ఈరోజు నిద్రించడం వలన ఈ దేశంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న అనేకులకు హాని జరుగుతుందని నువ్వు తెలుసుకుంటున్నావా? దేవుడు నిన్ను రక్షించుకున్నది దేనికి? దేవుడు నీకు ప్రార్థన జీవితం ఎందుకు ఇచ్చాడు? నీకు మోకాళ్ళ ప్రార్థన జీవితం నేర్పించింది ఎందుకు? ప్రభువా, నాకు ప్రార్థించడం రాదు, నాకు పాటలు పాడడం రాదు, నీకు ఆరాధించడం నాకు రాదు అన్నప్పుడు దేవుడు నేర్పించలేదా? నేర్పించినప్పుడు, ప్రార్థన చేయడం నీకు నేర్పించినప్పుడు, నువ్వు అనేకులు సంరక్షించడానికి, అనేకులను ప్రభు వైపు నడిపించడానికి, అనేకులు కూడా సురక్షితంగా ఉండడానికి బాధ్యత నీకు అప్పగిస్తూ ఉంటే, నిద్రపోయేటటువంటి తత్వంలో నువ్వు ఉంటే మనకంటే పనికి మాలినోళ్ళు ఎవ్వరు ఉండరు. నేను ఈ మాటలు రోసం కలగాలని చెప్తున్నా. ఇతను నిద్రించడం వల్ల ఏమవుతుంది తెలుసా? పక్కన వాళ్ళకి హాని జరుగుతుంది. నువ్వు నిద్రించడం వల్ల, నేను నిద్రించడం వల్ల అనేకులకు హాని జరుగుతుంది. వాళ్ళు నరకానికి వెళితే నీకు మంచిదా? రక్షింపబడిన నీవు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? వెలిగించబడినటువంటి నీవు ఇతరులకు ప్రకాశవంతంగా ఉన్నావా? ఆలోచిస్తున్నావా ఈ మాటలు? అనేకులకు హానికరంగా నువ్వు ఉంటున్నావు. నీ కుటుంబానికే నువ్వు హానికరంగా మారుతున్నావు. నీ కుటుంబం రక్షింపబడాలని లేదా? నీ కుటుంబం చక్కగా ఉండాలని లేదా? నీ దేశ ప్రజలు చక్కగా ఉండాలని లేదా? నీ దేశ ప్రజల కోసం నువ్వు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఈ భూప్రపంచంలో ప్రతి దేశం కోసం నువ్వు ప్రార్థించాల్సిన అవసరం నీకుంది, నాకుంది, ప్రతి ఒక్కరికి ఉంది. 4వది మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చివరి క్షణాల్లో సిలువకెక్కేటటువంటి ఆ సమయంలో ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సిలువ కార్యాన్ని నేను జరిగించడానికి నా వల్ల కావట్లేదు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? పక్కన శిష్యులకి మెలకువగా ఉండండి అంటున్నాడు, మీరు నిద్రపోవద్దండి అంటున్నాడు. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభుతో ప్రార్థన చేసే గొప్ప భాగ్యం వాళ్ళకు దొరికింది కదా. అటువంటిది శిష్యులు ఏం చేస్తున్నారు? అక్కడ నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోవటం వలన ఏమవుతుంది? ఒక విశ్వాసి ప్రార్థించడం వలన అనేక ఆత్మీయులు బలపడతారు తెలుసా. మనం ప్రార్థించకపోవడం వలన అనేకులు శోధనలో పడి ప్రభువుకి దూరం అవుతున్నారు, ఆ శోధనలు జయించలేకపోతున్నారు. మనం ప్రార్థించలేకపోవడం వలన అనేకులు బలహీనపడుతూ ఉన్నారు, ఏర్పరచబడినటువంటి వారి సహితము లాగివేయబడుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మనం నిద్రించడం వలన ఈ హాని కూడా ఉంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఐతుకు గురించి చిట్ట చివరిగా నేను చెప్పి ముగించేస్తాను, సమయం అవుతుంది.
అపొస్తల కార్యములు 20 అధ్యాయం 9 తీయండి. ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. నా మాటలు ముగిస్తున్నాను, దయచేసి గమనించండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యవనస్తుడు చనిపోవడం వలన ఎవరికి హాని? ఎవరికి హాని? తనకు తానే హాని కలిగించుకుంటున్నాడు. మేల్కోవలసినటువంటి యవనస్తుడు నిద్రపోవటం వలన ఏం చేస్తున్నాడు? తనకు తానే చనిపోయినాడు. ఎవ్వరు చంపల, ఎవ్వరూ త్రోసివేల, తనకు తానే మరణమవ్వడానికి గల కారకుడై ఉన్నాడు. నేను అంటాను, యవనస్తులారా, దేవుడు మనకు ప్రతిది కూడా శ్రేష్టమైన వాటిగా మనకి ఇచ్చినాడు. ఇంత శ్రేష్టమైనవన్నీ కూడా మనం పొందుకొని పాపులమైన మనల్ని, ఎన్నిక లేని వారమైన మనల్ని, ఏ యోగ్యత లేని వారమైన మనల్ని, పెంట కుప్పల మీద ఉన్నటువంటి మనల్ని, ఈ లోకమంతా కూడా వెలివేసి దూషించి భయంకరమైన మాటలు అని వాళ్ళకందరికి కూడా దూరమైనటువంటి మనల్ని ప్రభువు ఏర్పరచుకొని మన కోసం వెతికి వెతకి వెతకి నశించుచున్న వారిని వెతకి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చినాడు. అవునా? వచ్చింది ఎవరి కోసం? మన కోసం కాదంటారా? మన కోసం వచ్చి మనల్ని రక్షించి ఆయన రక్తంలో కడిగి బాప్టిజం ఇచ్చి మనకి ఇంత శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి, మనకి ఇన్ని వరాలనిచ్చి తలాంతులనిచ్చి మనకు దేవుడు ఇంత చక్కటి ఆరోగ్యము, ఇంత చక్కటి కుటుంబము, ఇంత చక్కటి వసతులు అన్ని మనకు అనుగ్రహించి దయచేసి మన వైపు ఫలాలు ఆశిస్తూ ఉండగా మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతూ ఉన్నాం. నిద్రించటం వలన ఏం హాని జరుగుతుందో తెలిసింది కదా. మొట్టమొదటిది ఏంటి? నిద్రించటం వలన సంసోను ఏం కోల్పోయినాడు? దేవుని యొక్క ప్రణాళికని చెడగొట్టిన వాడైనాడు. రెండోది దావీదు గారు యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో నిద్రించడం వలన సాతాను పాపానికి ఈడ్చుకొని వెళ్ళిపోయినాడు. మూడోది ఏంటి? యోనా గారు ప్రార్థించవలసినటువంటి యోనా, వెళ్ళి సువార్త చెప్పవలసినటువంటి యోనా నిద్రించడం వల్ల ఏమైంది? ఇతరులకు హానికరంగా మారిపోయినాడు. నాలుగోది శిష్యులు ఆత్మీయుడైనటువంటి ప్రభువుని, గొప్ప ప్రభువుని బలపరచవలసినటువంటి వారు ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. నిద్రించడం వలన ఏమవుతుంది? ఒక ఆత్మీయుడు బలహీనతగా పడిపోతాడు. ఆత్మీయుల కోసం మనం ప్రార్థన చేయాలి బలంగా. ఐదోది ఏంటి? నిద్రించడం వలన ఏమవుతుంది? మనకు మనమే హాని చేసుకుంటాం, మనకు మనమే చనిపోతాం. జ్ఞాపకం ఉంచుకోండి. అందుకనే నేను కంక్లూజన్కి వచ్చినాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువుము, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. లేమికి భయపడు. లేమి రాబోతుంది, కరువు రాబోతుంది, శ్రమ రాబోతుంది. నీకు దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయంలో నువ్వు కష్టపడకుండగా ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకుపాటు అంటూ నువ్వు ఇలానే గడిపినట్లయితే నువ్వు చేరవలసిన గమ్యస్థలానికి నువ్వు చేరుకోలేవు. ఈరోజు ఎంతమంది సామెతల గ్రంథం చదివారు? ఎంతమంది సామెతల గ్రంథం చదివారు? ఒక్కరు చదవలేదా? ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. సామెతల గ్రంథం మీరు చదవలేదనంటే నిజంగా మీరు యవనస్తులా? సామెతల గ్రంథము ఎందుకు రాయించినాడు? ఎందుకు రాయించినాడు? యవనస్తులు సామెతల గ్రంథంలోనే ఉంది చూడండి. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. సామెతల గ్రంథాన్ని మనం చదవలేకున్నామని అంటే ఎంత దౌర్భాగ్యంలో మనం తెలుసా? ఇది రోజు సామెతల గ్రంథం, నిజంగా నేను ప్రతిరోజు సామెతల గ్రంథం ఉదయాన్నే చదువుకుంటా. సామెతల గ్రంథం చదివినది ఖచ్చితంగా నాకు దేవుడు ఆ రోజు నాకు ఎదురయ్యే ఆ శోధనల పైన విజయం ఇస్తాడు.
యవనస్తులైనటువంటి మీరు సామెతల గ్రంథం చదవాలి. ఈరోజు సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూడండి. చివరి వచనాలు చదవండి. చివరి వచనాలు నేను ముగించేస్తున్నాను. 30వ వచనం నుండి చదువుదమ్మా. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? జ్ఞాని అయిన సొలొమోన్ చెప్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఈ మాటలు చెప్తున్నారు. మరలా ఇంకో వచనం మనం అలానే కిందకి చూస్తే, ఇంక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్టంట. నేను అంటాను, మన శత్రువు ఎదురుగా ఉన్నాడు అనుకోండి, కత్తి పట్టుకుని ఉన్నాడు అనుకో, మనల్ని చంపాలని తెగ ఎతుకుతున్నాడు అనుకోండి, పొరపాటున ఎదురు ఉంటే ఎట్లుంటది పరిస్థితి? ఏమన్నా ఆలోచిస్తాడా? వెనక ముందు ఏమన్నా ఆలోచిస్తాడా? తీసుకొని వచ్చి కత్తి తీసుకొని పొడిచి పాడేస్తాడు. అవునా? అంత భయంకరంగా వస్తుందంట. ఏంటి ఏంటి దరిద్రం వచ్చి తగులుతుంది. దరిద్రం వచ్చి తగులుకుంటది. నిద్రమత్తులుగా ఉండకండి. నిద్రమత్తులుగా ఉండకండి. మీరు ఇక్కడ ఎందుకోసం వచ్చినారో ఆ పనిని మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకుపాటు అంటూ మీరు నిద్రించినారనుకోండి, మీ లైఫ్ స్పాల్ అవుతుంది. నేను అనుకుంటాను చాలామంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి చెల్లెలు, లేకపోతే అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, ఇదే లాస్ట్ చివరి అవకాశం కూడా మీకు అయ్యుండొచ్చు. అవునా? మీ ఏజ్ను బట్టి ఇదే చివరి అవకాశం కూడా అయ్యుండొచ్చు. మరలా ఇప్పుడు అయిపోతే ఎప్పుడు మళ్ళా నోటిఫికేషన్ వదులుతాడో కూడా తెలియదు. అయితే మీరు ఈ సమయంలో నిద్రించినారంటే మీరు చేరవలసినటువంటి గురిని మీరు చేరుకోలేరు. దేవుడు ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో, మన మనస్సులో దీవించి ఆశీర్వదించి మన జీవితాలను ప్రభువుకు మహిమకరంగా, నిద్రలో నుంచి లేచి లేవడం ఇష్టం లేదా? నిద్రలో నుండి లేచి మెలకువగా ఉండి మన ముందున్న పరుగు పందెంలో మనం పరిగెత్తుదుముగాక. ఆమేన్.